So, all of you, good morning to all. Welcome back to another session of botany class. This is the information of fungi. We already discussed about the introduction of fungi in previous class. So, these are the classes given in fungi kingdom according to R.H. Whittaker. R.H. Whittaker classification law. RH Whittaker classification లో 5 కింగ్డమ్స్ లో థర్డ్ కింగ్డమ్ అన్న ఫంగి అనే థర్డ్ కింగ్డమ్ మనం చూస్తున్నాం. సో ఫంగీలో మనం ఆల్రెడీ ఫంగి ఇన్ఫర్మేషన్ అండ్ ఇంట్రడక్షన్ క్లాసెస్ గురించి లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం. వాట్ ఈస్ ఫంగి, వాట్ ఆర్ ద జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫంగి, వాట్ అబౌట్ రీప్రొడక్షన్ ఇన్ ఫంగి, ఓకే, అండ్ వాట్ ఆర్ ద కామన్ ఎగ్జాంపుల్స్ ప్రెసెంట్ ఇన్ ఫంగి అనేది లాస్ట్ క్లాస్ లో చూసాం. సో ఇన్ దిస్ సెషన్, ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ క్లాసెస్ ఆఫ్ ఫంగి. Fungi further divides into some groups, some categories. Okay, those categories are known as classes. So in intermediate first year, R.H. Whittaker given first 4 classes. Okay, Phycomycetes, Ascomycetes, Basidiomycetes, Deuteromycetes. Phycomycetes, Ascomycetes, Basidiomycetes, Deuteromycetes. Okay. So these are the 4 classes and another names of these classes. So Phycomycetes also known as algal fungi because the Phycomycetes are visible in green color, looks like in algae color. Algae color lo kanipistayi kabatti these are also known as algal fungi. Okay, examples are Mucor, Rhizopus, Albugo. Mucor, Rhizopus, Albugo. So we already seen in last class the Rhizopus also known as bread mold. Okay, so and Albugo, it is a parasitic plant. Okay, Albugo, it is a parasitic plant which causes the leaf spot disease in mustard. Okay, mustard lo leaf spot disease ni cause chestundani cheppanu chudandi last class lo nenu Albugo. The Albugo and the Rhizopus both are Phycomycetes. Okay, the Phycomycetes members also known as algal fungi because they are in which color nana? Green color. చూడండి గ్రీన్ కలర్ లో ఉంటాయి, ఆల్గేస్ లాగా విజిబిలిటీ ఉంటుంది కాబట్టి those are known as algal fungi. And come to the second class, Ascomycetes. Ascomycetes. The Ascomycetes members also known as sac fungi. Sac is nothing but bag. లుక్స్ లైక్ బ్యాగ్ మేనర్, చూడడానికి మనకి బ్యాగ్ లాగా అనిపిస్తుంది కాబట్టి సాక్ ఫంగే అంటారు. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారా? ఓకే, యువర్ విష్. 5 minutes లో వచ్చేసారు. ఇక సాక్ ఫంగే. సాక్ ఇస్ నథింగ్ బట్ బ్యాగ్ లాగా ఉంటాయి కదా వీటి స్ట్రక్చర్ చూస్తే ఆస్కోమైసిటీస్ మెంబర్స్, అందుకే సాక్ ఫంగేస్ అంటాం. ఎగ్జాంపుల్ ఈస్ట్, పెన్సిలియం, ఎస్పెర్జిల్లస్, Claviceps, Neurospora, Morels and Truffles. Morels and Truffles. వీటిని బాక్స్ లో పెట్టుకున్నాను. ఈ 2ని లాస్ట్ 2 ఉన్నాయి కదా, వాటిని బాక్స్ లో పెట్టుకోండి. Morels and Truffles. These 2 were edible fungus, edible Ascomycetes members. Ascomycetes members. Edible అంటే ఫుడ్ పర్పస్ లో యూజ్ చేస్తారు వీటిని, ఫంగస్ ని. సో ఈ రెండింటిని స్పెషల్ గా వీటిని బాక్స్ లో పెట్టుకున్నాను, మోరెల్స్ అండ్ ట్రఫల్స్. అండ్ ఇంకోటి కూడా దీన్ని కూడా బాక్స్ లో పెట్టుకోండి, న్యూరోస్పోరా ఎందుకు బాక్స్ లో పెట్టుకోమన్నాను అంటే దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్. జెనెటిక్ ఇంజనీరింగ్ లో బయోకెమికల్ వర్క్స్ ని బయోకెమికల్ మెథడ్ లో యూజ్ చేస్తారు దీన్ని. ద న్యూరోస్పోరా యూజ్డ్ ఇన్ జెనెటిక్ ఇంజనీరింగ్ మెథడ్ యాజ్ బయోకెమికల్ ప్రాపర్టీ. ఎలా యూజ్ చేస్తున్నారు అన్నది బయోకెమికల్ లాగా యూజ్ చేస్తున్నారు. ఓకే, ఏ మెథడ్ లో, ఏ ప్రాసెస్ లో? జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లో. జెనెటిక్ ఇంజనీరింగ్ అనుకోండి, ఒక్కొక్కసారి బయోటెక్నాలజీ అని కూడా అంటారన్న.
బయోటెక్నాలజీ అన్న కూడా కన్ఫ్యూజ్ కావద్దు, ఓకేనా. బయోటెక్నాలజీ ప్రాసెస్ లో అనొచ్చు, లేదంటే ఒక్కోసారి జీన్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అని వచ్చిన జీన్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అని కూడా అనొచ్చు, ఓకేనా. సో ఈ మెథడ్ లో యూజ్ చేసేటటువంటి ఒక ఫంగీ ఏదైనా అంటే న్యూరోస్పోరా. ఇంకో దాన్ని కూడా బాక్స్ పెట్టుకున్నా, ఈస్ట్. ఎందుకు బాక్స్ మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ. సో ఈస్ట్ ఎందుకు ఇంకో బాక్స్ లో పెట్టుకోమన్నానంటే బికాస్ ఓన్లీ యూనిసెల్యులార్ ఫంగే ఇన్ ఫంగే కింగ్డమ్. ఫంగే కింగ్డమ్ లో ఎంటైర్ ఫంగే కింగ్డమ్ లో ఆల్ ఆర్ మల్టీసెల్యులార్ ఎక్సెప్ట్ ఈస్ట్ అనేది ఏదైనా యూనిసెల్యులార్ ఫంగే అనేది మనము లాస్ట్ క్లాస్ లో చూసాం. దీని సైంటిఫిక్ నేమ్ ఎందుకు అన్ని కూడా చూసాం, ఓకేనా. సో some member in Ascomystis, some members are Ascomystis growing on dung పైన గ్రో అవుతాయి అన్న. డంగ్ అంటే ఏంటి? పేడ, ఓకేనా. some members in Ascomystis growing on dung. The fungi which are commonly growing on dung is known as Coprophyllus fungi. What is mean by Coprophyllus fungi, Nana? The fungi which are growing on dung or animal dung. ఏ ఫంగీస్ అయితే ఎనిమల్ డంగ్ పైన గ్రోత్ అవుతాయో వాటిని ఏమంటానన్నా? కోప్రోఫైలస్ ఫంగే అంటాను. సో ఎగ్జాంపుల్ అంటే ఆస్కోమైస్టిస్ మెంబర్స్ గా తీసుకోవచ్చు. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ కన్నా? ఆస్కోమైస్టిస్ మెంబర్స్. పెన్సిలియం కూడా మనము బాక్స్ కొట్టుకోవాలి, ఎందుకంటే యాంటీబయాటిక్ ని ప్రిపేర్ చేస్తున్నారు. యాంటీబయాటిక్ ఏంది? పెన్సిలిన్. ద పెన్సిలిన్ ఇస్ యాంటీబయాటిక్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ది పెన్సిలియం. సో ఇలా చూడండి ఇవి, ఓకేనా. నెక్స్ట్ బేసిడియోమైసిస్ ఆల్సో నోన్ యాజ్ క్లబ్ ఫంగే. ఎందుకు క్లబ్ ఫంగే అంటున్నాం? రీజన్, క్లబ్ అంటే ఇస్ నథింగ్ బట్, క్లబ్ అంటే ఏమన్నా ఒక గ్రూప్. క్లబ్ ఇస్ నథింగ్ బట్ గ్రూప్. అంటే ఎందుకు క్లబ్ ఫంగే అంటున్నాం అంటే బేసిడియోమైసిస్ లో 3 మెంబర్స్ ఉంటాయన్న. ఏమేవి? బ్రాకెట్ ఫంగే, మష్రూమ్స్, పఫ్ బాల్స్. ఈ 3 కూడా, these 3 are present in Basidiomycetes. ఓకేనా? Basidiomycetes. సినా బ్రాకెట్ ఫంగి అంటే పాలిపోరస్. దేనికి ఎగ్జాంపుల్? బ్రాకెట్ ఫంగికి ఎగ్జాంపుల్ ఎవరంటే పాలిపోరస్. మష్రూమ్ కి ఎగ్జాంపుల్ గా తీసుకుందామంటే ఏం తీసుకోవచ్చు అన్న? చెప్పండి ఎవరన్నా ఒకరు. అగారికస్ అండ్ ప్లూరోటస్. ఈ 2 కూడా మష్రూమ్స్ కి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు, ఓకేనా. అండ్ పఫ్ బాల్స్ అంటే ఎవరు? లైకోపెరిడాన్ పఫ్ బాల్స్. అంటే ఇక్కడ ఒక పాయింట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు నాన్న. ఆ పాయింట్ ఏంటి అంటే బెసిడియోమైసిస్ అనేటటువంటి ఈ క్లాస్ లో ద ఫంగీస్ ఆర్ షోయింగ్ different general characters. Some fungus are belongs to the bracket fungus, some are belongs to the mushrooms, some are belongs to the puff balls. All are present, all are insected in a single class, all are mixed in a single class. These 3 types of fungus are known as club fungi. ఈ 3 types of fungus ని కలిపి ఏమంటున్నాం అంటే క్లబ్ ఫంగి అంటున్నాం, ఓకేనా. క్లబ్ ఫంగి అంటే మీనింగ్ all are combined together, ఓకే. అన్ని కలిసి ఉన్నాయి అన్నమాట. ఏమేమి? బ్రాకెట్ ఫంగి, మష్రూమ్స్, పఫ్ బాల్స్. అడుగువచ్చునా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వన్ ఇస్ ద బ్రాకెట్ ఫంగి అనొచ్చు. బ్రాకెట్ ఫంగికి ఎగ్జాంపుల్ గా పాలిపోరస్ ని తీసుకోవచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వన్ ఇస్ ద మష్రూమ్ అనొచ్చునా. అగారికస్, ప్లూరోటస్ అనొచ్చు. లేదా లైకోపెరిడాన్ ఈజ్ ఏ. ఆప్షన్ ఏ బ్రాకెట్ ఫంగి, ఆప్షన్ బి మష్రూమ్, ఆప్షన్ సి పఫ్ బాల్,
ఆప్షన్ డి ఇంపర్ఫెక్ట్ ఫంగే అంటాడు. సో వాట్ ఈస్ ద లైకోపెండాన్? పఫ్ బాల్. పఫ్ బాల్. ఇది కూడా మీరు మైండ్ లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది నాన్న. సో బీ కేర్ఫుల్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ లాస్ట్ వన్, డ్యూటిరోమైసిస్ imperfect fungi. What is this? Imperfect fungi. What is mean by imperfect fungi? Not it is a perfect fungi. It is imperfect fungi. It means in Deuteromycetes members, there is no sexual reproduction. No sexual reproduction. Okay, there is no sexual reproduction. Due to the absence of sexual reproduction, the Deuteromycetes members are known as imperfect fungi. ఎందుకు అంటే ఈ డ్యూటెరోమైసిస్ లో ఉన్నటువంటి ఫంగస్ అన్ని కూడా సెక్సువల్ రిప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ కావన్నమాట. they are involving only in a sexual reproduction and in vegetative reproduction, not in sexual reproduction. There is no sexual reproduction in Deuteromycetes, hence it is known as imperfect fungi. Example, Alternaria, Coleotrichum and Trichoderma. ఇక్కడ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్న. Alternaria ఎర్లీ బ్లైట్ డిసీజ్ ని కాజ్ చేస్తుంది. Coleotrichum రెడ్ రాట్ డిసీజ్ ని కాజ్ చేస్తుంది. ట్రైకోడర్మా బయో ఫర్టిలైజర్స్ ని ప్రిపేర్ చేస్తారు. వీటి నుంచి బయో ఫర్టిలైజర్స్ అడగొచ్చిన సింపుల్ గా వన్ సైడ్ డిసీజెస్ ఇచ్చి వన్ సైడ్ పారాసైట్స్ ఇస్తాడు. చూడండి ఇక్కడనే మనకు 3-4 డిసీజెస్ వచ్చినాయి. పక్సీనియా ఒక డిసీజ్, పక్సీనియాతో రస్ట్ డిసీజ్ వస్తుంది. పక్సీనియాతో వీట్ రస్ట్ డిసీజ్. యూస్టీలగో ఫంగే ఉంది అన్న, యూస్టీలగో స్మట్ డిసీజ్ వస్తుంది. స్మట్ ప్లాంట్స్ లో. ఓకేనా. ఆల్టర్నేరియా ఎర్లీ బ్లైట్ డిసీజ్ వస్తుంది. ఎర్లీ బ్లైట్. కొలెటోట్రైకమ్ రెడ్ రాట్ డిసీజ్ వస్తుందన్న. రెడ్ రాట్ డిసీజ్. చూడండి ఇవన్నీ కూడా వన్ సైడ్ డిసీజెస్ ఇస్తారు. ఆల్బుగోతో లీవ్ స్పాట్ డిసీజ్ వస్తుంది ఆల్బుగోతో. సో ఏ దాంతో ఏ డిసీజ్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా మైండ్ లో పెట్టుకోండి వీటిని. నేను ఇంకొన్ని పాయింట్స్ ఇవ్వాలి వీటికి. ఒకటి స్పెషల్ గా ఉంది ఏంటంటే పైకోమైసిస్ స్ట్రక్చర్ డిఫరెంట్ గా ఉంటుంది అన్న. కాబట్టి దీన్ని మనము కొద్దిగా స్టార్ మార్క్ తో హైలైట్ చేసుకుందాం. ఎందుకు డిఫరెంట్ గా ఉంటుంది అని అంటే, నేను ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ ఇస్తాను. ఆ డయాగ్రామ్ ని బట్టి మీకు అర్థమవుతుంది చూడండి అన్న. ఇక్కడ డయాగ్రామ్ ని బట్టి మీకు అర్థమవుతుంది చూడండి. సో ఇది పైకోమైసిస్ అనుకుందాం. ఇది పైకోమైసిస్ హైపే. దీని లోపల న్యూక్లియస్లు ఉన్నాయి. ఇక్కడ న్యూక్లియస్లు ఉన్నాయి. ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్. ఓకేనా. nucleus, many nucleus. Okay, and this is a Ascomycetes member. This is a Basidiomycetes member. This is a Deuteromycetes member. Yes. దీన్ని బట్టి మీకు ఒక పాయింట్ అర్థమవుతుంది. ఆ పాయింట్ ఏంటంటే Ascomycetes, Basidiomycetes, Deuteromycetes, they three are structurally same. In these three members, the hyphae is branched septate, isn't it? Branched septate అంటే hyphae అనేది అంటే nothing but thread, filamentous, బ్రాంచ్ గా ఉంది.
మధ్యలో ఏమున్నాయి వాల్స్ ఉన్నాయి కాబట్టి దిస్ కండిషన్ ఈజ్ నౌన్ యాజ్ హైపే ఈజ్ బ్రాంచ్డ్ septate. Branched septate. Whereas the Phycomycetes member unbranched, there is no septa. Kabatti it is a septate. A septate. Each has many nucleus. Each cell has many nucleus. Hence it is cenocytic hyphae. Cenocytic hyphae. మర్చిపోయారా పాయింట్? నిన్న నేను దాన్ని స్ట్రెస్ చేసి మళ్ళీ దాన్ని చెప్పానండి. Cenocytic hyphae means what? The protoplasm or the cytoplasm or the cell containing more than one nucleus means multinucleated condition. That conditioned cell is known as a cenocytic cell, or that type of hyphae is known as cenocytic hyphae. The cenocytic condition is present in Phycomycetes. Phycomycetes. ఇంకొక పాయింట్ ఉంది నాన్న ఇక్కడ. పాయింట్ ఏంటంటే లాస్ట్ క్లాస్ లో మీకు చెప్పాను, అసెక్సువల్ స్పోర్ కి డిఫరెంట్ ఉంటుంది అని చెప్పాను. అసెక్సువల్ స్పోర్స్ ఏంటి నాన్న? కొనీడియా. సెక్సువల్ స్పోర్స్ ఏంటి నాన్న? జ్యూస్ స్పోర్స్ కావచ్చు, లేదు అంటే ఎప్లానోస్పోర్స్ కావచ్చు, ప్లేనోస్పోర్స్ కావచ్చు, జ్యూస్ స్పోర్స్. అండ్ అసెక్సువల్ స్పోర్స్ ఏంటివి? కొనీడియాస్. ఇక్కడ కొనీడియాస్ కి అండ్ జ్యూస్ స్పోర్స్ కి చాలా తేడా ఉంటుందన్న. కొనీడియాస్ అనేటివి ఎక్స్టర్నల్ గా డెవలప్ అవుతాయి. ఎక్స్టర్నల్ గా ఎలా డెవలప్ అవుతాయి అంటే బయటకి కనిపిస్తాయి మనకి. ఎలా స్ట్రక్చర్ చూస్తే ఇది హైపే అనుకుందాం. ఎక్కడ డ్రా చేయను? ఇక్కడ డ్రా చేస్తాను. సి ఫర్ ఎగ్జాంపుల్, ఇమాజిన్ దిస్ ఇస్ అ హైపే. ఓకే, దిస్ ఇస్ అ హైపే. హైపే పైన కొనీడియోపోర్స్ అనేటివి ఇలా డెవలప్ అయిన తర్వాత ఇలా స్ట్రక్చర్ వస్తాయి అన్నమాట. వీటిని కొనీడియాస్ అంటాం. ఈ కొనీడియాస్ అంటే కనిపిస్తున్నాయి క్లియర్ గా, మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి నాన్న. సో ఈ కొనీడియాస్ కట్ అయిన తర్వాత ఏదో ఒక ప్లేస్ లో పడి అక్కడ నుంచి న్యూ ఫంగి అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో ఈ కొనీడియాస్ ఎక్స్టర్నల్ గా ఉన్నాయి. కానీ స్పోర్స్, సెక్సువల్ స్పోర్స్ అనేటివి ఇంటర్నల్ గా ఉంటాయి నాన్న. ఎలా? ఇది హైపే అనుకుందాం, ఇది స్పోర్ అనుకుందాం. స్పోరాంజియం లో డెవలప్ అవుతాయి. స్పోరాంజియం లోపల ఉంటాయి. లోపల ఉన్నాయి చూడండి, లోపల ఇన్సైడ్ లో ఉంటాయి. సో asexual spores are exgeniously conditioned. Okay, asexual spores are in exgeniously condition. Exgeniously means external condition. External గా ఉంటాయి. exgeniously అంటే ఏం గుర్తు రావాలి మనకి? asexual spores గుర్తు రావాలన్నా. asexual spores అంటే ఎగ్జాంపుల్ ఎవరు? కొనీడియాస్ కి ఎందులో ఉంటాయి సార్? కొన్ని ఎగ్జాంపుల్ చెప్పమంటే మనకి పెన్సిలియం లో ఉంటాయి కొనీడియాస్, అస్పెర్జిల్లస్ లో ఉంటాయి, అండ్ ఆల్టర్నేరియాలో, కొలెటోట్రైకమ్ లో కొనీడియాస్ కనిపిస్తాయి. ఓకేనా, ఎగ్జాంపుల్స్ గా. సో కొనీడియాస్ ఎందులో ఉంటాయి చెప్పండి సార్ అంటే పెన్సిలియం లో ఉంటాయి, అస్పెర్జిల్లస్ లో, ఆల్టర్నేరియాలో, కొలెటోట్రైకమ్ లో కొనీడియాస్ ఉంటాయి. అంటే ఎక్స్జీనియస్లీ. ఎండోజీనియస్లీ ఏముంటాయి నానంటే సెక్సువల్ స్పోర్స్ ఉంటాయి. అంటే సెక్సువల్ రిప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి స్పోర్స్ ఇంటర్నల్ గా ఉంటాయి. ఎండో అంటే లోపల, ఇన్సైడ్ గా, ఇంటర్నల్ గా. జీనియస్లీ అంటే డెవలప్మెంట్, జనరేషన్, జెనసిస్ అంటే లోపల డెవలప్ అవుతాయి. సో ఎక్స్జీనియస్లీ అంటే ఏంటంటే ఎక్స్టర్నల్లీ. ఈ రెండింటి మధ్య డిఫరెంట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో కొనీడియాస్ మనకి ఆస్కోమైసిటిస్ లో కనిపిస్తాయి, డ్యూటెరోమైసిటిస్ లో
మనకి కొన్ని ఏరియాస్ అనేవి కనిపిస్తాయి. అలాగే సెక్సువల్ స్పోర్స్ డెవలప్ అయ్యేటువంటి దాన్ని ఏమంటామంటే స్పోరాంజియం అంటాం. స్పోరాంజియం. స్పోరాంజియం కి ఇంకొన్ని ఏమంటే ఫ్రూటింగ్ బాడీస్ అంటాం మనం. ఫ్రూటింగ్ బాడీస్. సో ఫ్రూటింగ్ బాడీస్ కి నేమ్స్ ఉంటాయి. సో ఆస్కోమైస్టిస్ లో ఉన్న దాన్ని ఆస్కోకార్ప్ అంటాం. లో ఉన్న ఫ్రూటింగ్ బాడీని ఏమన్నా దీని పేరు మీద ఉంటుంది, ఆస్కోకార్ప్. బెసిడియోమైస్టిస్ లో ఉన్న ఫ్రూటింగ్ బాడీని బెసిడియోకార్ప్ అంటాం. బెసిడియోకార్ప్. సో డ్యూటెరోమైస్టిస్ లో ఉన్న ఫ్రూటింగ్ బాడీని ఉండదు, ఎందుకంటే నో సెక్సువల్ రిప్రొడక్షన్. ఎందుకంటే ఫ్రూటింగ్ బాడీస్ ఎందులో ఉంటాయి, సెక్సువల్ స్పోర్ట్స్ డెవలప్ అవడానికి యూజ్ అవుతాయి. కాబట్టి డ్యూటెరోమైస్టిస్ లో నో ఫ్రూటింగ్ బాడీస్, ఎందుకంటే నో సెక్సువల్ రిప్రొడక్షన్ కాబట్టి. సో ఆస్కోమైస్టిస్ లో బెసిడియోమైస్టిస్ లో మాత్రమే ఫ్రూటింగ్ బాడీస్ ఉంటాయి అన్న. ఆ ఫ్రూటింగ్ బాడీస్ ఎందుకు యూజ్ అవుతాయి, సెక్సువల్ స్పోర్ట్స్ డెవలప్ చేయడానికి యూజ్ అవుతాయి. సో ఆస్కోమైస్టిస్ లో ఉన్న ఫ్రూటింగ్ బాడీని ఆస్కోకార్ప్ అంటాం. బెసిడియోమైస్టిస్ లో ఉన్న ఫ్రూటింగ్ బాడీని బెసిడియోకార్ప్ అంటాం. ఓకేనా, బెసిడియోకార్ప్. సో ఆస్కోకార్ప్, బెసిడియోకార్ప్ రెండిటికి డిఫరెంట్. ఆస్కోకార్ప్ కనిపిస్తలేదు. ఓకే, ఆస్కోకార్ప్, బెసిడియోకార్ప్, బెసిడియోకార్ప్, ఆస్కోకార్ప్, బెసిడియోకార్ప్. ఆస్కోకార్ప్ కి బెసిడియోకార్ప్ కి డిఫరెంట్ చూద్దాం ఏందో. ఓకేనా, ఆస్కోలో స్పోర్ట్స్ వస్తాయి నాన్న, స్పోర్ట్స్ డెవలప్ అవుతాయి. బెసిడియోకార్ప్ లో కూడా స్పోర్ట్స్ డెవలప్ అవుతాయి. ఆస్కోకార్ప్ లో డెవలప్ అయిన స్పోర్ట్స్ ని ఆస్కోస్పోర్ట్స్ అంటాం. సింపుల్ అంతే. బెసిడియోకార్ప్ లో డెవలప్ అయిన స్పోర్ట్స్ ని బెసిడియో స్పోర్ట్స్ అంటాం. దాని పేరు మీదనే ఫినిష్. అయితే స్ట్రక్చర్ లో డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. ఆస్కోకార్ప్, బెసిడియోకార్ప్ స్ట్రక్చర్ లో డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి వాటికి నేమ్స్ అలా ఇచ్చారనమాట. సో ఆస్కోకార్ప్, it is a fruiting body present in ascomystis members. Ascocarp, inside the ascocarp the spores are developed. Those spores are known as ascospores. Basidiocarp are the fruiting body. Basidiocarp is one of the fruiting body present in Basidiomystis. In Basidiocarp the spores are developed known as Basidiospores. Okay, whereas in Ascocarp again 3 types. Ascocarp లో 3 types ఉన్నాయి నాన్న. ఆ 3 types ఇంపార్టెంట్ ఇందులో. Ascocarp లో ఫస్ట్ ది క్లిస్టోథీసియం, పెరిథీసియం, ఎపోథీసియం. క్లిస్టోథీసియం, పెరిథీసియం, ఎపోథీసియం. క్లిస్టోథీసియం, పెరిథీసియం, ఎపోథీసియం. ఏంటివి 3 కూడా టైప్స్ ఆఫ్ ఆస్కోకార్ప్. అలా ఆస్కోకార్ప్ లో నేమ్స్ డిఫరెంట్ గా ఉంటాయి, టైప్స్ డిఫరెంట్ గా 3 టైప్స్ ఉన్నాయి. క్లిస్టోథీసియం, పెరిథీసియం, ఎపోథీసియం. సో ఏమన్నా క్లిస్టోథీసియం అంటే ఏంది, పెరిథీసియం అంటే ఏంది, అండ్ ఎపిథీసియం అంటే ఏంటంటే చూద్దాం. క్లిస్టోథీసియం అంటే without opening in ascocarp. Ascocarp లోపల ఓపెనింగ్ ఉండదు నాన్న. there is no opening. ఇలా ఉంటుంది అంతే, నో ఓపెనింగ్ అన్నమాట. అంటే స్పోర్ట్స్ డెవలప్ అవడానికి ఓపెనింగ్ ఉండదు అనమాట, వే ఉండదు. అంటే బయటికి రావాలంటే పాత్ లేదు, ఓపెన్స్ లేవు అనమాట. దాన్ని క్లిస్టోథీసియం అంటారు. మళ్ళీ ఎలా వస్తే సార్ అంటే బ్లాస్ట్ అవుతుంది, అది పగిలిపోతుంది. సో అదేంటంటే క్లిస్టోథీసియం. క్లిస్టోథీసియం అంటే వితౌట్ ఓపెనింగ్. సో పెరిథీసియం ఎపికల్ ఓపెనింగ్. ఉంటుంది. ఎపికల్ అంటే ఏంటన్నా టాప్ లో దీనికి ఇలా ఒక ఓపెనింగ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ నుంచి స్పోర్ట్స్ బయటికి రిలీజ్ అవుతాయి. సో అలా ఉన్నటువంటి ఆస్కోకార్ప్ ఏమంటారన్నా, పెరిథీసియం. ఓకే, సో ఎపోథీసియం అంటే కప్పు షేపుడ్ ఆర్ సాసర్. సాసర్ అంటే
సాసర్ అంటే మీకు తెలుసు కదన్న, కప్పు కప్పు కింద పెట్టుకుంటారు చూడండి సాసర్. సాసర్ షేప్డ్ కప్ ఆర్ సాసర్ షేప్డ్ ఆస్కోకార్ప్ ఈజ్ నౌన్ యాజ్ ఎపోథీషియం. ఇలా వాటి స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని బేస్డ్ ఆన్ ది స్ట్రక్చర్ ఆస్కోకార్ప్ లో 3 టైప్స్ ఉంటాయి నాన్న. అడగొచ్చు నాన్న, ఇది కూడా అడగొచ్చు, గుర్తుపెట్టుకోండి వీటిని. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ లో, అది మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడగొచ్చు. ఒక సైడ్ ఆస్కోకార్ప్ టైప్ ఇస్తాడు, క్లిస్టోథీసియం, పెరిథీసియం, ఎపిథీసియం. ఇంకో సైడ్ ఇవి ఇస్తాడు, వితౌట్ ఓపెనింగ్ ఆఫ్ ది ఆస్కోకార్ప్ అండ్ ఎపికల్ ఓపెనింగ్ ఆఫ్ ది ఆస్కోకార్ప్, కప్ అండ్ సాసర్ షేప్ ఆఫ్ ది ఆస్కోకార్ప్. సో ఆస్కోకార్ప్ కి ఓపెనింగ్ లేకపోతే ఆస్కోకార్ప్ ని క్లిస్టోథీసియం అంటాం మనం. ఆస్కోకార్ప్ కి టాప్ లో అండ్ ఓపెనింగ్ ఉంటే దాన్ని ఎపికల్ ఓపెనింగ్ అంటాం మనం. ఆస్కోకార్ప్ అనేది కప్ షేప్ లో కానీ సాసర్ షేప్ లో కానీ మనకు కనిపిస్తుంది, అని ఎపోథీసియం అంటాం మనం. వీటి లోపల ఈ క్లిస్టోథీసియం లో కానీ పెరిథీసియం లో కానీ ఎపోథీసియం లో ఎవరు డెవలప్ అవుతారన్నా ఆస్కోస్పోర్స్ డెవలప్ అవుతాయి. ఓకేనా. ఈ ఆస్కోస్పోర్స్ అనేటివి బయటికి రిలీజ్ అయ్యి రెండు ఫ్యూజ్ అయిన తర్వాత జైగోట్ ఫామ్ అవుతుంది, తర్వాత మియాసిస్ జరుగుతుంది. ఆ తర్వాత ప్రాసెస్ ప్లాస్మోగమి, క్యారియోగమి, మియాసిస్ జరిగి సో మళ్ళీ స్పోర్ట్స్ డెవలప్ చేసి ఏం చేస్తుంది అంటే న్యూ ఫంగేని ఫామ్ చేస్తుంది. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఫంగే లోపల. సో బాగా ఎక్కువగా అడుగుతున్నటువంటి బిట్స్ ఏంటి అంటే ఎగ్జాంపుల్స్ బాగా అడుగుతున్నారు. ఎగ్జాంపుల్స్ ని బాగా బయట చేయాలన్న మీరు. ఎగ్జాంపుల్స్ పైన కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెట్టాలి. ఎగ్జాంపుల్స్ ని రిపీటెడ్ గా అడుగుతున్నాడు. ఓకేనా. ఎగ్జాంపుల్స్ పైకోమైస్టిస్, ఆస్కోమైస్టిస్, బెసిడియోమైస్టిస్, డ్యూటెరోమైస్టిస్ వన్ సైడ్ ఇస్తాడు, ఇంకో సైడ్ ఇందులో ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. మ్యాచ్ చేయాలి, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో అలా లేదంటే ఒక సైడ్ ఆల్గల్ ఫంగే, సాక్ ఫంగే, బ్రాకెట్ ఫంగే, క్లబ్ ఫంగే, ఇంపర్ఫెక్ట్ ఫంగే అని ఒక సైడ్ ఇస్తాడు. ఇంకో సైడ్ ఇవి ఇస్తాడు, పైకోమైస్టిస్, ఆస్కోమైస్టిస్, బెసిడియోమైస్టిస్, డ్యూటెరోమైస్టిస్. ఏం చేయాలి? మ్యాచ్ చేయాలి. లేదంటే వన్ సైడ్ డిసీజెస్ ఇస్తాడు, వన్ సైడ్ ఇవి ఇస్తాడు, ఆల్బుగో, పక్సీనియా అండ్ కొలటోట్రైకమ్, ఆల్టర్నేరియన్ ఇంకో సైడ్ ఇస్తాడు, ఇంకో సైడ్ వాటి డిసీజెస్ ఇస్తాడు. మ్యాచ్ చేయాలి. సో ఇలా చాలా అడుగుతున్నాడు. ఓకేనా. సో లేదంటే విచ్ ఆర్ ది ఫాలోయింగ్ వన్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ టు ఫంగే అంటాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వన్ ఈజ్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ టు ఫంగే అంటాడు. సో కరెక్ట్ అంటే వీటిని చూసుకుని మనం కరెక్ట్ ఏంది రాంగ్ ఏంది సెలెక్ట్ చేసుకోవాలి. సో కాబట్టి వీటిపైన కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టండి. దిస్ ఈజ్ అబౌట్ ఫంగే ఇన్ఫర్మేషన్. సో ఎస్, నెక్స్ట్ yes. Okay students, 3 kingdoms finish. Monera, Protista, Fungi. The fourth kingdom. What is the fourth kingdom? Plantae. What is the fourth kingdom? Plantae. The Plantae. In Plantae, all plants are present. Sorry. All plants are present in Plantae. All plants. All plants are present in Plantae. ఏ ప్లాంట్స్ చూద్దాం. నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి నా ఇందులో, అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి ఇందులో. నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏమంటారు అంటే ఇంకో నేమ్తో ఎస్పెర్మటోఫైటా. ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇంకో నేమ్తో ఏమని పిలుస్తారు? స్పెర్మటోఫైటా.
స్పెర్మటోఫైటా డివిజన్ అన్నమాట. ఈ డివిజన్ లో ఇవి ఉంటాయి. ఏ స్పెర్మటోఫైట్ అనే డివిజన్ లో నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి. స్పెర్మటోఫైట్ అనే డివిజన్ లో ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి. నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇంకో నేమ్ క్రిప్టోగామ్స్. ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి ఇంకో నేమ్ ఉంది నాన్న. వాట్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ ది ఫ్లవరింగ్ ప్లాంట్స్? Phanerogames. Yes. Phanerogames. Cryptogames are belongs to the non-flowering plants. Phanerogames are nothing but flowering plants. All non-flowering plants are nothing but aspermatophytes. Flowering plants are nothing but spermatophyte. Nothing but sperma ante nana sperma is nothing but seed. Sperma ante nana seed. Sperma ante seed ledu. Spermato ante seed ఉంటుంది అన్నమాట. All flowering plants are bearing seed. All non-flowering plants are not bearing seed. Hence it is spermato or spermato. Spermatophyta కింద ఎవరెవరు వస్తారన్న? థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. ఈ 3 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ మనకి స్పెర్మటోఫైటా కిందకి వస్తాయి. స్పెర్మటోఫైటా కింద ఎవరు ఉంటారు? జిమ్నోస్పెర్మ్స్, యాంజియోస్పెర్మ్స్. జిమ్నోస్పెర్మ్స్ అంటే మనకి స్పెర్మటోఫైటా కింద ఉంటాయి. ఓకేనా? సో థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పెర్మ్స్, యాంజియోస్పెర్మ్స్. ఆల్ ప్లాంటేస్ ఆర్ ఆటోట్రోపిక్. గుర్తుపెట్టుకోండి. ఆటోట్రోపిక్, ఫోటోసింథటిక్, non-motile organisms. ఎవరన్నా వీళ్ళు ప్లాంట్స్ అన్ని కూడా ఏంటివి? ఆటోట్రోపిక్ అంటే ఫుడ్ ని ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటాయి. ఏ ప్రాసెస్ ద్వారా? ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్. హెన్స్ ఇట్ ఈస్ ఫోటోసింథటిక్. నెక్స్ట్ మూవ్ అవుతాయని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ మూవ్ అవుతాయా ప్లాంట్స్ సెల్ఫ్ గా? నో. దట్ ఈస్ వై నాన్ మోటైల్ ఆర్గానిజమ్స్. అదొక ప్లాంట్స్ అంటే కూడా 1 టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కాబట్టి ఆర్గానిజమ్స్. ఓకేనా? సో అన్ని ఆటోట్రోపిక్ ప్లాంట్స్ ఉన్నాయి, కానీ కొన్ని హెటెరోట్రోపిక్ ప్లాంట్ ఉన్నాయి. ఒకటి హెటెరోట్రోపిక్ ప్లాంట్ చెప్పండి. Parasitic plant. Tell me one parasitic plant which is depending on others for food purpose. అందరికి తెలవాలి. కస్క్యూటా, మర్చిపోయిరా. కస్క్యూటా, డోడర్ ప్లాంట్. కస్క్యూటా అనేది పారాసైటిక్ ప్లాంట్. అంటే హోస్ట్ పైన డిపెండ్ అయ్యి ఫుడ్ ని వాటర్ ని రిసీవ్ చేసుకొని లివింగ్ కండిషన్ ని కంటిన్యూ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది ప్లాంట్. ఓకే, ఎనిమేలియా గురించి మీరు జువాలజీలో డిస్కస్ చేస్తారు. ఇక్కడ డిస్కస్ చేయాలి. ఇక ప్లాంటే గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ 4th చాప్టర్ లో ఉంటుంది అన్న మనకి. ఇది 2nd చాప్టర్. 4th చాప్టర్ ఏంటి? ప్లాంట్ కింగ్డమ్ అనే చాప్టర్. అక్కడ డిస్కస్ చేస్తారు. 4th చాప్టర్ లో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమి ఇవ్వలేరు ఇక మనకి. ఫినిష్. ప్లాంటే గురించి అయిపోయింది. 5th కింగ్డమ్ ఏంది? ఎనిమేలియా. ఎనిమేలియా గురించి ఎక్కడ డిస్కస్ చేస్తారు మీరు? జియాలజీలో డిస్కస్ చేస్తారు. ఎనిమల్ కింగ్డమ్ అనే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కదా, చాప్టర్ ఉంది కదా, అందులో మీకు దీని గురించి ఎనిమేలియా గురించి డీటెయిల్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేడు మనకి. ఓకేనా? దీంతో మనకి ఏమైపోయింది? RH విట్టేకర్ క్లాసిఫికేషన్ గురించి ఫినిష్. RH విట్టేకర్ క్లాసిఫికేషన్ గురించి అయిపోయింది. ఇక లాస్ట్ క్లాస్ ఒకటి ఉంది నాన్న. ఏంటివి? RH విట్టేకర్ క్లాసిఫికేషన్ లో లేనటువంటి కొన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఏంటివి అవి అంటే ఒక viruses, viroids, prions, lichens. ఈ RH విట్టేకర్ క్లాసిఫికేషన్ లో ఇవ్వలేడు వీటి ఇన్ఫర్మేషన్. వీటి ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేస్తే బయాలజికల్ క్లాసిఫికేషన్ అనే చాప్టర్ ఫినిష్. లైకెన్స్ గురించి ఈ 4 ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేస్తే
వీటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మనకు బయాలజికల్ క్లాసిఫికేషన్ అండ్ సెకండ్ చాప్టర్ డీటెయిల్డ్ గా కంప్లీట్ అయిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ నీట్ అండ్ ఎంసెట్ లో బయాలజికల్ క్లాసిఫికేషన్ అనేది. సో వైరస్ ఏంది, వైరాయిడ్స్ ఏంది, ప్రియాన్స్ ఏంది, లైకెన్స్ ఏంది. సో దీనికంటే ముందు ఒకటి 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఒకటి ఉంది, కార్ల్ ఊజ్ ఎటాల్. కార్ల్ ఊజ్ ది 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఉంది దీనికంటే ముందు. సో సింపుల్ గా ఉంటుంది అది డిస్కస్ చేసి వైరస్ గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేయాలి. వైరస్ గురించి తర్వాత వైరాయిడ్స్, ప్రియాన్స్, లైకెన్స్, ఈ 4 ఆర్గానిజమ్స్ గురించి డిస్కస్ చేయాలి. సింపుల్ గా రేపటి క్లాస్ లో ఫినిష్ అయిపోతుంది. వైరస్, వైరాయిడ్స్, ప్రియాన్స్, లైకెన్స్ ఫినిష్. సో బయాలజికల్ క్లాసిఫికేషన్ అయిపోతుంది. ఓకేనా? సో ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ టుడేస్ క్లాస్.